Guys, welcome to the review of the trailer Pushpa 2 acted by Allu Arjun garu. So ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫర్దర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా ట్రైలర్ రివ్యూకి వెళ్ళిపోతే ట్రైలర్ అయితే బాగానే ఉంది, చెప్పాలంటే బ్రహ్మాండంగానే ఉందని చెప్పొచ్చు. సో ట్రైలర్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, పుష్ప పార్ట్ 1 కన్నా సో పార్ట్ 2 రెండొంతలు మూడింతలు సో ఒక్కొక్క సీన్ కన్నా ఇంకా ఎలివేట్ చేసేలాగా అనిపిస్తుందని చెప్పొచ్చు. సో బేసిక్గా మనము దీన్ని ఇంకొచ్చిన గ్లిమ్స్ని కూడా చూసాం కదా, సో వేర్ ఇస్ పుష్ప అనే దాంట్లో. సో ఇంకా దీంట్లో అయితే ఆ సీన్స్ నేమ్ అంత యాడ్ చేయలేదని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో. కానీ ఆ గ్లిమ్స్ ఉంది కదా, ఇంకా దాన్ని ఈ మూవీకి ఎట్లా కనెక్ట్ చేస్తారో చూడాల్సింది బాకీ ఉందని చెప్పొచ్చు. సో దీంట్లో అయితే వేర్ ఇస్ పుష్ప అనే ఒక కాన్సెప్ట్ని అయితే మనకైతే ట్రైలర్లో ఎక్కడ చూపించలేదు. సో జస్ట్ గ్లిమ్స్ దాంట్లో చూపించారు, ఇంకా అది మూవీలో ఎట్లా యాడ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా నార్మల్గా మూవీస్లో పెద్ద ఫేస్ ఆఫ్ సీన్స్ ఏం లేదు బిట్వీన్ అల్లు అర్జున్ గారు అండ్ ఫహద్ ఫసీల్ గారు అని చెప్పొచ్చు. సో అది లేకపోయినా సో ఒక్కొక్కరికొక్కరు, సో ఇంకా ఫహద్ ఫసీల్ గారికి అయితే ఈగో సో వచ్చేసి ఇంకా పార్ట్ 1లో వాళ్ళు ఈగో అవుట్ అయింది కదా. సో ఇంకా పార్ట్ 2లో ఇంకా మొత్తం ఆ పోలీస్ అధికారిని పక్కన పెట్టేసి సో మరింత ఆ రౌడీజం దీంట్లో ఈగోకైతే అన్నీ ఈగోనే తన వెంటేసుకుని వచ్చేలా దీంట్లో అయితే ఇంకా రెండొంతలు డేంజరస్గా అయితే మనకి కనిపించారని చెప్పొచ్చు. సో అఫ్కోర్స్ ఇంకా అల్లు అర్జున్ గారు కూడా సేమ్ అక్కడ ఆల్రెడీ ఎదిగారు కాబట్టి సో వాళ్ళలో ఆ పవర్ అనేది అయితే ఉంది. సో దాన్ని బట్టి ఇంకా ముందుకి ఎట్లా వెళ్తారో ఇంకా దీంట్లో అయితే చూపించారు, ఇంకా మూవీలో మనకు చూడాల్సిన అయితే ఉంది. సో ఇంకా దాంట్లో బట్టి విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉంది. ఆ వుడ్ మనం చూస్తున్నాం కదా, శాండల్ వుడ్ అయితే ఏదైతే ఉందో, ఇంకా దీంట్లో అయితే ఇంకొద్ది స్పెషల్ ఎఫెక్ట్స్గా అది మనకైతే చూపించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంకా దాంట్లో టెంపుల్ సీన్స్ అయితే మనకైతే అనిపిస్తున్న పూజలు అవన్నీ అవి కూడా బాగానే అనిపించాయి. ఇంకా దాంట్లో కొన్ని ఎలివేషన్ సీన్స్లో మనకి బాగా అనిపించింది అంటే ఇక్కడ సిగరెట్ వెలిగించుకోవడం, సో అదైతే బ్రహ్మాండంగా అనిపించింది. సో ఇంకా దాంట్లో శ్రీవల్లి కాలతో ఇట్లా తగ్గేదే లెస్ అయ్యను, సో అది కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. సో సుకుమార్ గారి థింకింగ్ లెవెల్స్ అది, సో ఐడియాలు ఎక్కడొస్తాయి సార్, బాగానే అనిపించింది లేండి, అట్లా ఊరికే చెప్పాను. సో అది కూడా బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఈ జాతర ఫైట్ సీక్వెల్ మనకు తెలిసిందే, ఆల్రెడీ 15-20 మినిట్స్ ఉంటుందని క్లారిటీ అయితే వచ్చింది మనకి. సో ఇంకా దాంట్లో అయితే దీంట్లో మనకి లాస్ట్లో వెళ్తుంటే ఆ శారీని ఇట్లా ఇట్లా అంటారు కదా, అది మాత్రం టూ గుడ్గా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ షాట్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఇంకా మూవీలో ఎట్లా పడుతుందో చూడాల్సి ఉంటుంది. సేమ్ మనకు ఆల్రెడీ దీంట్లో అయితే మనకి లాస్ట్ టైం వచ్చింది. సో ఇది కూడా గ్లిమ్స్ లాగా జాతర పాయింట్ సీన్, దాంట్లో అయితే ఏం డైలాగ్స్ కూడా లేవు, ఓన్లీ ఫైట్. సో వాళ్ళ ఒక ఎలివేషన్ కూడా ఉంది. సో దీంట్లో మనకి ఆ లాస్ట్ కట్ షాట్ ఆ శారీని ఇట్లా ఎగరేయడం టూ మచ్ గుడ్గా అనిపించింది. సో కొన్ని సీన్స్ ఎలివేషన్స్ అయితే ట్రైలర్లోనే ఆల్రెడీ మనకి చూపించారు కాబట్టి ఇంకా ఇంకా ఫిలింలో ఇంకా ఎక్కువ ఉన్నాయని మనకు తెలుసు. సో సుకుమార్ గారు ఏది కూడా అంత ఈజీగా చూపించారు ఏ ట్రైలర్లో కూడా మనకు తెలిసిందే. సో కొన్ని కాదు ఇంకా ఎక్కువే దాచిపెడతారు ఫిలింలో, సో అదైతే షూర్. ఇది కొద్దిగా శాంపుల్ మాత్రమే ట్రైలర్లో మనకైతే చూపించడం అయితే జరిగింది. సో దాంట్లోనే ఇన్ని ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫిలింలో ఇంకా ఎక్కువ ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ వెయిటింగ్ ఫర్ క్లైమాక్స్ సీన్ అక్కడ ఎక్కువ కష్టపడి చేశారన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే తెలిసిందే అల్లు అర్జున్ గారు అస్సలు సాటిస్ఫాక్షన్ అవ్వరు, ఏదైతే సీన్ అనుకుంటారో దాన్ని అయితే రెండంతలు కాదు మూడంతలైనా రెడీ ఉంటారని చెప్పొచ్చు. మేబీ ఇట్ ఈస్ బడ్జెట్ ఇష్యూ అయినా కానీ ఏదైనా కానీ సో రెండంతలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో అదైతే క్లారిటీగా రావాలని దాని మీద అయితే శ్రద్ధ అయితే పెడతారు, అదైతే మనకు తెలిసింది హార్డ్ వర్కింగ్ పర్సన్ అని. సో ఇంకా దీంట్లో అయితే క్లైమాక్స్ అయితే మనకి బాగానే పగడబందీగా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. సో మనకి ఇక్కడైతే ఫేస్ ఆఫ్ సీన్స్ ఎక్కడ చూపించలేదు, కానీ అక్కడ జాతర సీన్లో ఒక్క ఆయన అర్థం గుండుతో ఉండే, అదెవరో క్లారిటీ అయితే లేదు మనకి ఇప్పుడు వరకు. సో అర్ధ గుండె ఎవరిదో మనకైతే తెలీదు, ఫిలిం చూస్తే తెలుస్తుంది. ఏమైనా జాలరెడ్డిదా అని ఒక డౌట్ ఉంది, కష్టమే. ఇంక జాలరెడ్డి అయితే జాలి లేకుండా చేశారని చెప్పొచ్చేమో ఆ గుండుతో, ఇంకా చూడాల్సి ఉంటుంది. సో ఇంకా మెయిన్ విలన్స్ మనకి అంతగా ఎవరు చూపించలేదు.
ఫహద్ ఫజిల్ గారే ఉంటారు మనకి అక్కడ. సునీల్ గారు చూడాల్సి ఉంటుంది వాళ్ళకి ఎట్లా రోల్ ఉంటుందో. ఇంకా దీంట్లో అయితే మనకి ట్రైలర్లో అయితే మనకి ఫహద్ ఫజిల్ గారి మెయిన్ క్యారెక్టరే ఇంకా వైల్డ్గా అయితే కనిపిస్తుంది. సో ఇంకా దాని తర్వాత ఈ డైలాగ్స్ మనం చూస్తూ లాస్ట్లో అయితే వచ్చిందని చెప్పొచ్చు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. సో ఈ డైలాగ్ కూడా బాగుంది. సో ఇంకా దాని తర్వాత ఇంటర్నేషనల్ అనేది ఇండియా కాదు ఇంటర్నేషనల్ అనేది. సో ఆ డైలాగ్స్ ఇవన్నీ కొత్త కొత్త చూసుకోండి. ఇప్పుడు పుష్ప 1లో వచ్చిన డైలాగ్స్ ట్రెండింగ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ ఇంకా ఫిలిం రిలీజ్ కాలేదు, ఇంకా ఈ ట్రైలర్లో వచ్చే డైలాగ్సే ఇంకొక ట్రెండింగ్లో ఉంటుంది. సో అదైతే మనకైతే బాగానే తెలుస్తుంది కాబట్టి సోపింగ్ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపించింది, ఎక్కువ బ్రహ్మాండంగానే అనిపించింది. బాగా పగడబందీగా ప్లాన్ చేస్తారు సుకుమార్ గారు అని అర్థమైతే అయిపోయింది. సో ఇంక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 5th అని చెప్పొచ్చు. సో నార్మల్ ఇంకా పోస్ట్పోన్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే August 15 అని చెప్పారు. సో ట్రైలర్ ఏది రిలీజ్ కాలేదు కాబట్టి ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు December 5th అని అయితే చెప్తున్నారు, చూడాల్సి ఉంటుంది. సో ఇంకొకటి మెన్షన్ చేయలేదు అక్కడ, శ్రీలీల గారితో ఒక సాంగ్ కూడా ఉంది. దాని కట్స్ అయితే కూడా ట్రైలర్లో అయితే రిలీజ్ కొద్దిగా చూపించారు. సో ఆ సాంగ్ కూడా బాగానే ఉండబోతుందని ఒక క్లారిటీ కూడా వచ్చింది కాబట్టి సో ఇంకా December 5th వెయిట్ చేసి చూద్దాం ఈ పుష్ప 2 ఫిలిం ఎట్లుంటుందో. సో ఇంకా దట్స్ ఇట్ గాయస్, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ ట్రైలర్ పుష్ప 2. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, దానికైతే మీరు క్యాచప్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా దట్స్ ఇట్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.